సార్ విచ్ టైప్ ఆఫ్ కాండమ్ యూస్? కాండోమ్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మోడర్న్గా దొరికే కాండమ్స్ అన్నీ కూడా లేటెక్స్. పూర్వకాలంలో కూడా లెదర్తో చేసిన కాండమ్స్ వాడుకునేవాళ్ళు. అవి రీసైకిల్ చేయడానికి వీల్లేదు, రీసైకిల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటి అన్ని రీసైకిల్ అవసరం లేదు, డిస్పోజబుల్ కండోమ్స్. ఈ కండోమ్స్ గవర్నమెంట్ సప్లై కూడా ఉంటుంది, ఆల్మోస్ట్ ఫ్రీగా ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇవి కాకుండా మూడ్స్ అని రకరకాలైనటువంటి కండోమ్స్ ఉన్నాయి. ఈ కండోమ్స్లో కొన్ని స్మెల్ వచ్చేటివి ఉంటాయి, కొన్నిటికి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇట్ డిపెండ్ అపాన్. కొన్ని కండోమ్స్కి బయట రఫ్గా కొన్ని నాడ్యూల్స్ లాగా ఉంటాయి. ఏ కండోమ్ వాడినా కూడా అది పినిస్ హార్డ్గా ఉన్నంత వరకే అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకసారి పినిస్ కనుక సాఫ్ట్ అయిపోయిందంటే కండోమ్ కూడా లూజ్ అవుతుంది. కనుక కండోమ్ లూజ్ కాకముందే సెక్స్ ఆపేయాల్సి ఉంటుంది కండోమ్ వాడినప్పుడు. కనుక అన్ని కండోమ్స్ మంచివే, ఎవరికి ఏది ఇష్టం. కొంతమందికి పైనాపిల్ టేస్ట్ కానీ స్మెల్ కానీ ఇష్టం, కొంతమందికి చాక్లెట్ ఇష్టం. కనుక ఎవరికి ఏది ఇష్టమైతే అది వాడుకోవచ్చు. ఫలానా కంపెనీ మంచిది, ఫలానా కండోమ్ మాత్రమే గొప్పది అని అనుకోవడం పొరపాటు. సార్ విచ్ టైప్ ఆఫ్ వైబ్రేటర్ యూస్ ఆర్ రింగ్? చాలా కొత్తవి వచ్చినవి. పెనిస్కు ఒక రింగ్ వేసుకోవడము, లేదా పెనిస్కు చిన్న వైబ్రేటర్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఏళ్ళ నుంచి, దాదాపు డికేడ్ 10 ఏళ్ల క్రితమే ఇవన్నీ వచ్చినవి. ఈ వైబ్రేటర్ ఏంటంటే అమ్మాయి క్లిటోరిస్కు తగిలి ఎక్కువ ప్లెజర్ ఇస్తుంది అని ఒక కాన్సెప్ట్. కొంతమంది అమ్మాయిలకు అది చాలా అయిష్టంగా కూడా ఉండొచ్చు. కనుక ప్రతి వ్యక్తికి ప్రతి వస్తువు నచ్చుతుందని లేదు, కనుక ఇవన్నీ ట్రై చేయొచ్చు. సో రింగ్ వేసుకోవడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రింగ్ టైట్ అయిపోయి బయటికి తీయడానికి ఇబ్బంది అవుతుంది. చేతి వేళ్ళకు కూడా అప్పుడప్పుడు రింగ్స్ టైట్ అయిపోతే ఇబ్బంది పడతాం. అలాగే పెనిస్కు టైట్ అయినప్పుడు కొంచెం చెప్పుకోవడానికి సిగ్గుపడి అది చాలా గంటలు లేదా చాలా రోజులు బయటకు చెప్పరు. అప్పుడు చిన్నపాటి సర్జరీ చేసి కానీ దాన్ని, లేదా మెటల్ కటింగ్ మెషిన్ తీసుకొచ్చి కట్ చేసి కానీ తీయాల్సి వస్తుంది. కనుక రింగ్స్ వేసుకోవడం అనేది నాట్ ఏ గుడ్ థింగ్. వైబ్రేటర్స్ వాడుకోవచ్చు. వైబ్రేటర్స్ వల్ల ఒకవేళ అమ్మాయికి ఇష్టమైతే వైబ్రేటర్ కంటిన్యూ చేయొచ్చు, అమ్మాయికి ఇష్టం కాకపోతే వైబ్రేటర్ తీసేయచ్చు.